నేను స్కూల్లో ఎస్పీఎల్గా ఉన్నా, కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నా, ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా ఉన్నా, యూత్ వింగ్ స్టేట్కి ప్రెసిడెంట్గా ఉన్నా, యూత్ వింగ్ ఆల్ ఇండియాలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా, పార్టీకి స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా, పార్టీకి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయినా, పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా, పార్టీకి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయినా. దానికి కారణం అవకాశాలు వస్తే మనం అవకాశాలు అందిపుచ్చుకునే శక్తి సామర్థ్యం మన దగ్గర ఉంది. నేను చిన్నప్పుడు వాజ్పేయి గారు వస్తుంటే నెల్లూరు జట్కా బండిలో కూర్చొని సాయంత్రం అటల్ బిహారీ వాజ్పేయి మన నగరానికి వస్తున్నాడు, 6 గంటల కోపట్టు మైదానంలో బహిరంగ సభ ఉంది రాండి అని చెప్పా. జట్కా బండిలో కూర్చొని గోళ్ల మీద రాసేవాడిని. అలాంటి గోళ్ల మీద రాసిన వెంకయ్య, జట్కాలో మాట్లాడిన వెంకయ్య ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా, శ్రీ రామకృష్ణ అద్వానీ ఉప ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూర్చొని అఖిల భారత అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశం. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే నా గురించి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, అయిపోయింది. ఇందాక ఎవరు అంటున్నారు 100 ఏళ్ళు పండగ పెడతాం అందరూ ఉండాలని. నేను మాత్రం ఉండను, ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి. దేవానంద గారు చెప్పినట్టున్నారు, నేను వెళ్ళిపోవాలి నిర్ణయించుకున్నా. నేను తొందరగా వెళ్ళి నాగేశ్వరరావు గారిని చూడాలా, రామారావు గారిని చూడాలా, ఘంటసాల గారిని చూడాలా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చూడాలా, అరుణ్ జైట్లీని చూడాలా, సుష్మా స్వరాజ్ని చూడాలా, అటల్ బిహారీ వాజ్పేయి గారిని దర్శించుకోవాలా. అన్ని మంచి కార్యక్రమాలు ముందున్నాయి. కాబట్టి నేను 100 ఏళ్ల ఫంక్షన్ ఉండలేను. ఆ 100 ఏళ్ల ఫంక్షన్ జరిపేటప్పుడు నేను చెప్పిన విషయాన్ని వాళ్ళకి గుర్తు చేయండి. మనము బతికే బతుకు 10 మందికి ఉపయోగపడే విధంగా బతకాలి, 10 మందికి ఆదర్శంగా బతకాలి, 10 మంది చెప్పుకోవాలి, 10 మంది చెప్పుకోవాలా ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు. ఆ విధంగా మన నాయకత్వం ఉంటే తప్పనిసరిగా జాతి మనల్ని గుర్తుపెట్టుకుంటుంది అనే విషయాన్ని విద్యార్థులందరూ గమనించి మంచి నాయకత్వ లక్షణాలు చేసుకోవాలా, మంచిగా ముందుకు వెళ్లాలా, సాంఘిక దురాచారాలకు దూరంగా ఉండాలా. ఇప్పుడు నేను వింటున్నాను కొత్తగా స్కూళ్లు కాలేజీలు బయట మొక్కజొన్న కండెలు అమ్మే షాపులు వస్తున్నాయని. ఆ కొంతమంది అమ్మాయిలు ఒకే ఆ తోపుడు బండి దగ్గరికి వెళ్తున్నారట హైదరాబాద్లో. దాని మీద తర్వాత పరిశోధన చేస్తే తెలిసింది ఏంటంటే అక్కడ దానికి అది పూస్తున్నారు మత్తు మందు. ఇప్పుడు ఏమంటారు దాని ఏదో పేరు డ్రగ్స్. ఆ డ్రగ్స్ పూస్తున్నారు, తింటుంటే టేస్టీగా ఉంది, అక్కడికే పోతుంది అమ్మాయిని. ఈ కల్చర్ నుంచి మన విద్యార్థులను కాపాడుకోవాలి. మత్తు మనిషిని నిర్వీర్యం చేస్తుంది, నీలో ఉండే శక్తిని పొందుకుంటుంది. ఈ యువత ఎటువంటి పరిస్థితుల్లో ఈ మత్తు పదార్థాలను దగ్గర రానియకూడదు, ఈ డ్రగ్స్ దగ్గర రానియకూడదు. యువత ఆటల వైపు, యువత పాటల వైపు, యువత నైపుణ్యం వైపు, యువత అభివృద్ధి వైపు పరిగెత్తాల. దాంతోపాటు ఆఖరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. టైమే ఉండవు ఎవరికి, నాయనతో మాట్లాడడానికి, అమ్మతో మాట్లాడడానికి. పిల్లలకు దొరకడంలే, అమ్మ నాయనకు కూడా టైం లేదు. వాళ్ళు సీరియల్ చూస్తున్నారు, వీళ్ళేమో ఇంకొకటి చూస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎంత అవసరమో సెల్ ఫోను అంతవరకే ఉపయోగించుకోవాలా. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని దూరంగా పెట్టండి. 2 గంటలు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు దాంతో. కానీ దాన్ని చూస్తూ ఉంటారు, అదే చూస్తారు. సొంత ఆలోచనలు మర్చిపోతున్నారు. సొంతంగా మన బ్రెయిన్ ఇందాక చెప్పిన మహామేధావులు అమెరికా దాకా చేరుకున్నారు, గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు చాలామంది. కానీ పిల్లలకు ఇప్పుడు కొత్త పిల్లలు చూస్తే ఎప్పుడు చూసినా ఫోన్ ఏమంటే డిజిటల్, అదేమంటే గూగుల్. మొన్న అడిగాను ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం అని, గూగుల్ గూగుల్. ఇదే కొనసాగితే కొద్ది రోజుల తర్వాత వాడికి పెళ్లి, మీ ఆవిడ పేరు ఏందిరా అంటే గూగుల్ చూసి చెప్తాను. జిజ్ఞాస అర్జ్ ఫర్ నాలెడ్జ్. ఆ తర్వాత కాంపిటెన్స్, ఆ పోటీలు పడే మనస్తత్వం. 3వది కుటుంబంతో కలిసి ఉండేంటి అలవాటు. ఈ అమెరికాకు పోయే చాలామంది, వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, గో ల్యాండ్ ఎండ్ అండ్ రిటర్న్. తిరిగి మళ్ళీ మన భారతదేశానికి రావాలా, మన కుటుంబంతో కలిసి ఉంటే ఎంత సంతోషం. అటు కాకుండా అమెరికాకు పోయాను నేను, అక్కడ పైకి వచ్చాను అని ఒక ఫోటో పంపిస్తారు, బిల్డింగ్ కొత్త బిల్డింగ్ కట్టాను. అమెరికాలో పోగానే ఇచ్చేది ఏంటంటే ఒక క్రెడిట్ కార్డు ఇస్తారు నీకు అప్పు ఇవ్వడానికి. అప్పుడు ట్రాప్లో పడతావు నువ్వు. ఆ క్రెడిట్ కార్డు ఎవరైనా రాగానే వచ్చేసరి కార్డు, దాంతో కారు కొనుక్కుంటావు. కారు కొనుక్కొని పంపిస్తావు ఇక్కడ అమ్మకి, తాతయ్యకి. మా వాడు ఎంత పెద్ద కారు కొన్నాడని. అది ఎలా ఉంటుంది చెప్పనా? బాత్రూంలో మంచి ఫుల్ సూట్ వేసి, టై కట్టుకొని, హ్యాటు బూటు అన్నీ పెట్టుకొని అద్దం ముందు నిలబడి, ఆహా ఎంత బాగున్నారని నేను అనుకుంటే ఎట్లుంటుందో అట్లుంటుందో అమెరికా నుంచి ఫోటో పంపిస్తే. సో వచ్చి మన మధ్యలో తిరుగుతూ ఉంటే, మన మధ్యలో నడుస్తూ ఉంటే, అద్భుతంగా పైకి వస్తుంటే మనం, మన తల్లి, మన తండ్రి, మన తాత, మనం ఎవరుంటే వాళ్ళందరూ సంతోషపడతారు. కాబట్టి కుటుంబ వ్యవస్థను గౌరవించుకోవాలా. ఇప్పుడు అంతా కొత్త గడుతున్నారు.
మన గన్నవరం అడిగి ఏదంటే ఇవన్నీ ఎల్డర్స్ హోమ్స్ అన్నారు. అంతకుముందు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవాళ్ళు. నేను చెప్పా, ఎవడన్నా ఓల్డ్ ఏజ్ అన్నాడంటే వాడికి కూడా ఎప్పటికప్పుడు ఓల్డ్ ఏజ్ వస్తుంది తప్పనిసరిగా. ఓల్డ్ ఏజ్ అనకూడదు, ఎల్డర్స్ హోమ్ అనండి. పిల్లలు అక్కడ పెడుతున్నారు, వీళ్ళు అమెరికాలో ఉంటారు. అమెరికాలో ఉన్నట్టు పెట్టడంలో అర్థం ఉంది, కానీ పెద్దవారిపూడిలో ఉండేవాడు ఎందుకు పెట్టాలా? ఇక్కడ ఉండేవాళ్ళు తల్లిదండ్రులు తీసుకెళ్లి ఆశ్రమంలో చేర్చడం ఏంది? ఆ డబ్బు కడితే మాత్రం ఎందుకు అంత దరిద్రం, అంత కర్మ వచ్చింది? తల్లిదండ్రులతో బతకని వాడి జన్మ నిరర్ధకం అనే విషయాన్ని యువత గుర్తించాల్సిన అవసరం ఉంది. మన ముందు కనపడే ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రులు. ముందు వాళ్ళకి నమస్కారం పెట్టాలి. మా తాత చెప్పేవాడు, రే ఎవరికి నమస్కారం పెట్టకూడదురా, మీ తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టు, నీకు పాఠం చెప్పిన గురువుకు నమస్కారం పెట్టు, ఇంకెవరికి నమస్కారం పెట్టొద్దాను. నేను అలాగే అన్నా. నేను ఎవరికి అట్లా నమస్కారం, నేను ఇంత పైకి పోయాను కదా వాజ్పేయి గారు, అద్వాని గారికి, నాకు వాళ్ళంటే దేవుడితో తర్వాత సమానం, కానీ ఎప్పుడు వాళ్ళ కాళ్ళు దాకరా. నేను కాళ్ళు దాకే సంస్కృతికి దూరంగా ఉండాలి అందరూ కూడా. నేను ఒకరోజు ఎన్టీ రామారావు గారు ఫోన్ చేశాడు నాకు ఉదయాన్నే, రమ్మన్నాడు. ఆయన ఉదయాన్నే చేస్తాడు, మీ అందరికీ తెలుసు కదా, ఏం చేస్తాడో కూడా తెలుసు. తర్వాత 5 గంటల నుంచి మొదలు రమ్మన్నాడు. పోయాను నేను, మాట్లాడారు బ్రదర్ మీతో రాండి అన్నాడు. పోయాను. నేను పోయేందుకు 6 మంది ఆడవాళ్ళు ఆయన ముందు కూర్చొని ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఆయన అన్నాడు, మీరందరూ కాస్త దయచేసి అక్కడ ఉండండి, బ్రదర్ వచ్చారు, వారు మాట్లాడతారని. సరే వీళ్ళు లేచి పోతున్నారు. పోయేవాళ్ళు పోకుండా అందరూ ఒకరి తర్వాత ఒకరు కాళ్ళ మీద పడి రామారావు గారికి దండం పెడతారు. రామారావు దండం పెడుతుంటే సాష్టాంగ ప్రమాణం. తర్వాత లేచిపోతున్నది. నేను అడిగా, ఏందన్నా ఇదని? మనం ఏం చేద్దాం బ్రదర్, వాళ్ళ అభిమానం అట్టుందన్నాడు. నేను గమ్ముకున్నాను. మామూలుగా నేను అభిమానమా పిండా కూడా 6 నెలల్లో తెలుస్తుందని అన్నా. మీరు నమ్ముతారో నమ్మరో, 6 మంది ఎవరైతే ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టారో 6 మంది 6 నెలల తర్వాత ఆయన అమెరికాలో గుండె జబ్బుండి ఆపరేషన్ చేసుకుని వస్తే ఈ 6 మంది మొట్టమొదట నాదెండ్ల భాస్కరరావుతో పక్కన వెళ్ళిపోయారు. వినయము అంటే అది కాదు, కాళ్ళకు దండం పెట్టడం కాదు, ఆ సంస్కారవంతమైన యొక్క గౌరవం, దాన్ని అలవాటు చేసుకోవాలి అందరం. అంతే, కాళ్ళ మీద పడితేనే గొప్ప అనుకోకూడదు. కాళ్ళ మీద పడారు, కాళ్ళు లాగేశారు. రామారావు గారికి ఏమైందో మీ అందరికీ తెలుసు, నేను దాని గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి మహనీయుడు గుండె జబ్బుండి అమెరికాకు పోయి గుండె ఆపరేషన్ చేసుకొస్తే ఇది దొంగ ఆపరేషను, నాటకం ఆడాడు అని కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు. కొందరు, ఒక ఆయన మొన్న టీవీలో కనపడుతున్నాడు, ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, అందరి పేర్లు అనవసరంగా మన పేర్లు మాడకూడదు, కొందరు పేర్లు. ఆయన చెప్తున్నాడు, అందరినీ వాడు వీడు అంటున్నాడు టీవీలో. రామారావు పిచ్చోడు, రామారావు పిచ్చోడా? పిచ్చోడు అనుకోడు పిచ్చోడా లేదా రామారావు పిచ్చోడా? విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా దేశాన్ని మొత్తం రాష్ట్రాన్ని ఊపేసినట్టు మహాన్ వ్యక్తి ఎన్టీ రామారావు. రాజకీయాల్లోకి వచ్చాడు, ఏం చేస్తాడనుకున్నారు? మొత్తం అద్భుతమైన విజయం సాధించాడు. ముఖ్యమంత్రిగా వచ్చాడు, పేదలకి అనేక రకాలైన ఉపయోగపడే కార్యక్రమాలు చేశాడు. నాగేశ్వరరావు గారు తన నటనా వైవిధ్యంతో ఎంతోమందిని, ముఖ్యంగా నాగేశ్వరరావు గారు సాంఘిక పాత్రలకు నాగేశ్వరరావు గారు పెట్టింది పేరు. రామారావు గారు పౌరాణిక పాత్రలు వేసేవాళ్ళు, ఆయన దాన వీర సూర కర్ణ అలాంటివన్నీ. కానీ నాగేశ్వరరావు గారు ఇలా చెప్పారు కదా, మోగ మనసులు. కానీ ఆయన మనసుకు ఏ విధంగా ఆయన నటన ఉండేది. శృంగారం పండించేవాడు. ఆ రోజుల్లో శృంగారం పండిస్తే కౌగిలించుకొని మనిషిని లాగడం అటు ఉండేది కాదు. తాకకుండా మాట ద్వారా, అభినయం ద్వారా, కళ్ళ ద్వారా, సావిత్రి కానీ నాగేశ్వరరావు గారి దానికి కానీ కళ్ళ ద్వారా, పాట ద్వారా దగ్గరయ్యేటట్టుగా అనిపించేవాడు. ఇప్పుడు చూస్తున్నాం మనం సినిమాల్లో, ఆ దగ్గర రాకున్నా, గోకినా, పీకినా, ఆకినా శృంగారం లేదు. ఎందుకంటే నటనలో శక్తి లేదు, అభినయంలో అద్భుతమైన అభినయం లేదు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ అభినయంతో దేశంలో కోట్లాది మంది, ముఖ్యంగా మహిళలు నాగేశ్వరరావు వస్తున్నాడు. ఆమె సావిత్రి కూడా పాపం మొన్న చూశాను, విన్నాను నేను. సావిత్రి కూడా ఆఖరి రోజుల్లో నాగేశ్వరరావు వచ్చాడా అందట, ఆఖరి రోజుల్లో కూడా. అంటే అంతటి అద్భుతమైన నటన ద్వారా ప్రజల యొక్క హృదయాలను గెలుచుకున్నాడు ఆయన. దాంతోపాటు వ్యక్తిగతంగా కూడా చాలా కొన్ని నియమ నిష్టలతో, పద్ధతులతో బతికాడు. అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పని ఆ రోజుల్లో ఆయన మార్గదర్శనం చేశాడు. నాగేశ్వరరావు గారు నిలువెత్తు విగ్రహాన్ని పెట్టారు అక్కడ హైదరాబాద్లో, అన్నపూర్ణ స్టూడియోలో. ఇక్కడ కూడా ఇందాక నన్ను ఏదో అది లాగమంటే, దాన్ని లాగమంటే నాగేశ్వరరావు బొమ్మ చూశాను దాన్ని పైలాన్. ఆ పైలాన్ లాగితే తర్వాత చెప్పారు, ఏ సార్ పెద్ద విగ్రహం ఉంది పక్కన. తర్వాత ఇటు చూస్తే అద్భుతమైన నాగేశ్వరరావు కళ ఉట్టిపడేట్టుగా బయట నాగేశ్వరరావు గారి విగ్రహం ఉంది. అది ఎందుకు నేటి తరానికి, యువతరానికి
రాబోయే తరానికి తెలిసి రావాలి. ఇలాంటి మహనీయుడు ఉండేవాడు, మన కళాశాలకు ఆయన ప్రధానమైన ఆ రోజుల్లో దాతగా ఉన్నాడు. దాంతోపాటు ఆయన సినిమా నటుడు, గొప్ప సినిమాలో నటించాడు, అందరికీ సంతోషం కలిగించాడు. అలాంటి ప్రేరణ కలిగే వ్యక్తులను మనం గౌరవించాలని చెప్పని సందర్భంగానే మనం చేస్తూ, మరి ఈరోజు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు. ఈ సభల గురించి కూడా నేను ఒక మాట చెప్దాం అనుకున్నాను. సభల్లో ఇంతకు ముందులాగా సభల్లో ఎంతసేపు మాట్లాడినా జనం ఉండే పరిస్థితి లేదు ఇవాళ, ముఖ్యంగా యూత్. నేను పక్కన చెప్తున్నా దేవానంద గారితో, అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. రాముకు కూడా చెప్పా, ఇంతకు ముందులాగా గంటల తరబడి మాట్లాడుతుంటే జయాంధ్రం మూమెంట్ గుర్తొస్తుంది నాకు. ఈ పామరులో ఒకసారి మీటింగ్ పెట్టాం, నేను, తన్నేటి విశ్వనాథం గారు, గౌతు లచ్చన్న గారు, జీసీ కొండయ్య గారు, సుక్కర సత్యనారాయణ గారు, వీరాచారి గారు, ఒకరి తర్వాత ఒకటి అద్భుతంగా మాడేవాళ్ళు. రాత్రి 1 గంట అయింది. నా పేరు వచ్చిన లాస్ట్ 1 గంట అయింది రాత్రి. ఏందయ్యా అంటే, నువ్వు ఆఖరి కృష్ణుడయ్యా, రాయబారంలో కదా ఒకరి తర్వాత ఒకరు వచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడుతూ ఉత్సాహంగా మాడతావు కాబట్టి జనం ఉంటారు, అందుకని నేను లాస్ట్లో పెట్టావన్నారు. నాకు బాగా గుర్తు. ఇప్పుడు 1 గంట కాదు, నువ్వు 7 గంటలకు మీటింగ్ పెడితే 8 కాగానే ప్రతి ఒక్కరు వాచ్ చూసుకుంటారు. అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది, డైవర్షన్ ఎక్కువైపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సభలు నిర్వహించేవాడు కూడా ఎంతోమందిని మనం పిలిచామనేది సమస్య కాదు, పిలవాలి, వాళ్ళని సన్మానించాలి ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు. కానీ మాట్లాడేవాడి సంఖ్య పరిమితం చేయాలి. నీకోసం చెప్పండి, నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఏఎన్ఆర్ కళాశాల, అఖిల నాగేశ్వరరావు గారి కళాశాల ప్రాంగణంలో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను కాదు. ఇవి ఉన్నాయి కదా బయట, జనానికి అంత చేరతాయి, ఇంటింటో దీని గురించి మాట్లాడుకుంటారు, ప్రతి దగ్గర చర్చిస్తారు. కాబట్టి సభలకు కూడా మనము పరిమిత సమయము, పరిమితమైన మిగతా గొప్పవాళ్ళని స్మరించుకోవాలి, వేదిక మీద పిలవాలా, సెలవు కప్పాలా, వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు చేసిన విజయం ఏందో 1 మాట 2 మాటలో 3 మాటలో చెప్పగలిగి ఉండాలి. అలా చేస్తే ఇంకా సభలు బాగా రాణిస్తాయని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, కొంత అనుభవం ఉన్నాడు కాబట్టి నేను నా 16 ఏళ్ళ నుంచి తిరుగుతా ఉన్నా. ఇప్పుడు నాకు 76, వెయిటింగ్ లిస్టులో ఉన్నా. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోదామని భయం ఏం లేదు, అన్నీ సాధించాను, తృప్తి ఉంది నాకు. 76 వయసు అయినా అదేముందని, పెద్ద వయసు ఏముంది అంటారు. మా శివాజీ ఉన్నాడు ఇక్కడ ఎదురుగుండా, 80 వచ్చాడు ఓపికగా గుంటూరు నుంచి ఇక్కడికి. అంటే నేను 76లో 96 ఏళ్ళు లాగా తిరిగేశాను. ప్రతిరోజు ఎక్కడో దగ్గర పోవడం, ఎక్కడో దగ్గర కార్యక్రమాలు, స్టూడెంట్ లైఫ్ నుంచి అలవాటు అయిపోయింది నాకు. అందువల్ల బండి ఇరుసు అంటారు కదా, కాస్త అరిగిపోయింది. అరిగిపోతే ఏముంది, బండి ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే రీబోర్కి వచ్చింది అన్నట్టుగా. కాబట్టి ఇంత ముందులాగా తిరిగేంతగా ఓపిక లేదు, కానీ తిరుగుతూనే ఉండాలి. మొన్నోడు అడిగాడు ఒక అబ్బాయి, దాన్ని సార్ మీరు పదవి విరమణ చేశారు కదా, ఇంకేంది అన్నాడు. పదవి విరమణ చేశారు కానీ పెదవి విరమణ చేయలేదురా బాబు, మాట్లాడుతుంటారు చెప్పి. రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్, మైండ్ యాక్టివ్గా ఉంది, మనసు కోరికతో ఉంది, పోవాలా, గుడివాడ పిలిచారు వెళ్ళాలని చెప్పని. మన మచిలీపట్నం వాళ్ళు పిలిచారు, వీసీ గారు కూడా ఉన్నారు ఇక్కడ. మచిలీపట్నం వాళ్ళు పోయిన నెలలో మచిలీపట్నం వచ్చాను, గుడివాడ వచ్చాను. నిన్న ఆరుద్ర గారు, రామలక్ష్మి గారి 100వ జయంతి హైదరాబాద్లో ఉన్నాను. దానికి ముందు రోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ హైదరాబాద్లో ఉన్నాను. దానికి 10 రోజుల ముందు సావిత్రి గారి 90వ జయంతి, మహానటి సావిత్రి 90వ జయంతి, దాంట్లో పాల్గొన్నాను. ఎందుకంటే తిరుగుతూ ఉంటే, జనాన్ని కలుస్తూ ఉంటే, విషయాలు వింటూ ఉంటే, విషయాలు చెబుతూ ఉంటే ఆ వచ్చే ఉత్సాహం చెప్పనరివి కాంది. అందుకని ప్రతి ఒక్కరూ జీవితంలో ఆఖరి క్షణం వరకు మొబైల్ కాదు, మనిషి మొబైల్గా ఉండాలా, మొబైల్ మిషన్ కాదు, మొబైల్గా తిరుగుతూ ఉండాలా, నలుగురిని కలుస్తూ ఉండాలా, విషయాలు చర్చించుకుంటూ ఉండాలా, మంచి విషయాలు తెలుసుకోవాలా. మనం పిల్లలకి మంచి విషయాలు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, ఈరోజు ఇక్కడికి వచ్చేటికి అవకాశం నాకు కల్పించిన కళాశాల యాజమాన్యానికి, ఈ వజ్రోత్సవ కమిటీ వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా ఓపికగా ఎంతసేపు ఉన్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నేలకు, ఈ గుడివాడ నేలకు, ఈ భూమికి మరొకసారి ప్రణామం చేస్తున్నాను నేను. ఎందుకంటే మహానుభావులు పుట్టారు ఇక్కడ, ఎంత ఫర్టైల్ ల్యాండ్. ఈ కేవలం గుడివాడే కాదు, ఈ గుడివాడ చుట్టుపక్కల, ఈ గుడివాడ, మచిలీపట్నం అటు చూస్తూ ఉంటే ఏవో స్వాతంత్ర సమరయోధులు జెండా తయారు చేసిన పింగళి వెంకయ్య, అలాగే మన ముట్టూరు కృష్ణారావు, కృష్ణాపత్రిక, అలాగే త్రిపురనేని రామస్వామి చౌదరి, అలాగే గోరా గారు, ఆయనతో నేను అంగీకరించాను కానీ ఆయన కూడా గొప్పవాడే. విశ్వనాథ సత్యనారాయణ గారు, విశ్వవిఖ్యాతమైన అద్భుతమైన మేధావి ఆయన. అలాగే సుక్కవల్లి రామబ్రహ్మం గారు, అలాగే పిఎస్ రామ్మోహన్ రావు గవర్నర్ అయ్యారు. ఆ తర్వాత ఇక్కడ ఈ వి రామారావు గారు, వెంట్రపగడ రామారావు గారు, గుడివాడ పక్కన ఊరు, ఆయన కూడా
బీజేపీ నాయకుడై గవర్నర్ అయ్యాడు వి రామారావు గారు. అలాగే జీవితంలో ఒక కమ్యూనిస్టు ఉద్యమం, కమ్యూనిస్టుకి నాకు సిద్ధాంతపరంగా పడదు, కానీ కమ్యూనిస్ట్ నాయకులు నేను గౌరవిస్తా. చండ్ర రాజేశ్వరరావు గారు తన ఆస్తినంతా కూడా జనానికి పంచి కమ్యూనిస్ట్ సిద్ధాంతంతో అఖిల భారత స్థాయికి ఎదిగాడు మహానుభావుడు. చోలపల్లి చండ్ర రాజేశ్వరరావు గారు మీ అందరికీ కూడా తెలుసు. అలాగే చోలపల్లి రాజా గారు, అదేవిధంగా మన ఈ యొక్క నార్ల వెంకటేశ్వరరావు గారు అద్భుతమైన సంపాదకీయాలు రాయాలంటే నార్ల వారి మాట చదివితే మనందరికీ ప్రతి ఒక్కరికి యువతకు రాజకీయ నాయకులు జ్ఞానోదయం అయింది. నార్ల వెంకటేశ్వరరావు గారు, నార్ల తాతారావు గారు, ఆయన నాతో జోక్ అంటున్నాడు, నాయుడు గారు నేను కూడా ఎన్టీఆర్ అన్నాడు. మీరు ఎట్లా సార్ ఎన్టీఆర్ అంటే నార్ల తాతారావు ఎన్టీఆర్ నవ్వుతూ. ఆయన ఆఫీసులో ఆఫ్ను ఎక్కరేసుకొని పక్కన మధ్యలో సైక్లింగ్ చేస్తుండేవాడు హుషారు కోసం అని. అద్భుతమైన మేధస్సు, దేశంలో ఎలక్ట్రిసిటీ బోర్డు సంస్కారం తెచ్చినట్టు మహనీయుడు ఆ నార్ల పెద్దవారు. తర్వాత ఈ సినిమా నటుడు చెప్పలేక ఘంటసాల గారు, అలాగే కైకా సత్యనారాయణ గారు, అలాగే రామోజీరావు గారు, అలాగే కృష్ణవేణి గారు, అలాగే ఈ ప్రాంతానికి వచ్చి గెలిచిన మా నెల్లూరుడైన పుత్రపల్లి సుందరయ్య గారు, ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. కర్మభూమిగా కొంతమంది, జన్మభూమిగా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆ కళాశాల పెట్టాడు కదా ఆ రోజుల్లో. ఆయన కర్మభూమి కూడా బందరే. గాంధీజీ స్థాపించిన 3 జాతీయ కళాశాలలో ఒకటి మన మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాల అని చెప్పి మాకు పనిచేస్తున్నాం. ప్రముఖ డైరెక్టర్ మధుసూదన్ రావు, అలాగే ఈ కేఎల్ రావు గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, కాకాణి వెంకటరత్నం గారు, గోటిపాటి బ్రహ్మయ్య గారు, శివరంక శంభుప్రసాద్ గారు, కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్గా మన తెలుగువాడు, ఆంధ్రజ్యోతి పేపర్ సంస్థాపకుడు కేఎల్ఎన్ ప్రసాద్ గారు. ఈ రాష్ట్రంలో 2 పేపర్లు ప్రముఖంగా ఉన్నాయి, ఒకటి జ్యోతి, 2 ఈనాడు. ఈనాడు ఇక్కడ వాడే, ఆంధ్రజ్యోతి ఇక్కడ వాడే. మీరు ఎదుర్కొంటే అంటే ఈ భూమిలో ఎంత తెలివితేటలు ఉన్నాయి, ఎంత అద్భుతమైన శక్తి ఉందో మనం ఈ 2 ఉదాహరణలతో అటు రామోజీరావు గారు, ఇటు కేఎల్ ప్రసాద్ గారు, అలాగే గోటిపాటి బ్రహ్మయ్య గారు, నీతి నిజాయితీ కలిగిన నిఖరమైనట్టే కాంగ్రెస్ వాది ఆ రోజుల్లో ఆయన బ్రహ్మయ్య గారు. అలాగే పత్రిక పెట్టిన శివరంక శంభుప్రసాద్ గారు, ఆంధ్రపత్రిక ఆయన. సినిమా డైరెక్టర్ కెఎస్ ప్రకాశ్రావు గారు. ఇప్పుడు అద్భుతమైన రాఘవేంద్రరావు సినిమా అంటే మీకు తెలుసు, పెద్దవాళ్ళని కూడా చిన్నవాళ్ళలాగా చేస్తాడు ఆయన సినిమాలో. మామూలుగా రాఘవేంద్రరావు ఆయన సినిమా అంటే అందరూ అన్ని తరాలు చూస్తుంటారు. ఆయన కూడా ఈ ప్రాంతం వాడే, మన కె రాఘవేంద్రరావు గారు. అలాగే జంధ్యాల గారు. అంటే పేరు చూస్తే లిస్ట్ అంతా చాలా లిస్టుగా ఉంది. నేను చదువుతూ ఉంటే అది ఈరోజు సమయం అంతా దాని మీద అయిపోయేట్టుగా ఉంది ఇక్కడ చూస్తుంటే. ఈ ఊరిలో సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ఒకప్పుడు, ఈ ఊరిలో రావి శోభనాద్రి గారు ఒకప్పుడు. మహనీయులు, వ్యాపారవేత్తలు, అన్ని రకాలైన వ్యక్తులందరూ ఇక్కడ జన్మించారు, ఇక్కడ పెరిగారు. అదే మరి ఇలాంటి భూమిలో మనము ఒక మంచి వ్యక్తి, ఆయన ఆ రోజు చూపించిన ఔదార్యంతో ఈ కళాశాలని ఏర్పాటు చేయడం, దాని అభివృద్ధికి ఇప్పుడు వాళ్ళ కుమారుడు ప్రోత్సాహం కోసం నేను 2 కోట్లు ఇస్తానని చెప్పి నేను ప్రకటించడం చాలా సంతోషం. ఆ కుటుంబానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉంటాను. ఇలాంటి మన వెంకట్, అలాగే నాగార్జున, ఇప్పుడు కొత్తగా వాళ్ళ అబ్బాయి నాగ చైతన్య, వీళ్ళందరూ కూడా నటనతో పాటు, ప్రజల మెప్పుతో పాటు, ఆదాయంతో పాటు కొంత ప్రజలకు, పక్క వాళ్ళకు కూడా మనం ఏదైనా చేయాలనే స్ఫూర్తిని వాళ్ళ తండ్రి నుంచి వారసత్వంగా తీసుకోవాలని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ, నాకు అవకాశం ఇచ్చినట్టు కళాశాల యాజమాన్యానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ విధి సెలవు తీసుకున్న నమస్కారం. జై హింద్.